మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ శనివారం ఈ పరిశుద్ధాత్మ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీకు నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచిన దేవునికి ఒక క్షణం రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి మనం చదువుదాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. ఆమె చెప్పండి. మనమందరము క్రీస్తు ప్రభుల వారు, ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు మన కొరకు వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనలందరిని దేవుడు ముద్రించాడు. ఆమె చెప్పండి. మనమందరము వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన వారం. ఏదో అద్దెకు తెచ్చిన ఆత్మ, ఎక్కడో తీసుకొచ్చిన ఆత్మ, ఎందుకు పనికిరాని ఆత్మ కాదు. మనమందరము వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డాం. రక్షణ పొందిన మనం మన రక్షణ సువార్తను అనేకులకు వినిపించాలి. ఆత్మ సంబంధమైన వారిగా ఎదుగుతున్న మనం మనల్ని చూచిన వెంటనే ఆత్మ సంబంధమైన వారు అని చెప్పగలగాలి. ప్రార్థన చేస్తున్న మనం చేసే ప్రార్థన ఎదుటివారు విని కాదు, మన ముఖాలు చూస్తేనే వీరు ప్రార్థన చేసే ముఖాలని తెలియాలి. మనము వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడేటట్లు దేవుడే సహాయం చేయనుగాక. ఆ వాగ్దానం ఎలా చేశాడో, ఎవరు చేశారో ఒక మాట చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 49వ వచనంలో, చివరి అధ్యాయం 49వ వచనంలో రాయబడిన మాట. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తిని పొందే వరకు పట్టణములోనే నిలిచి ఉండండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో నేను మీ కొరకు ఒక వాగ్దానం చేస్తున్నా, నా తండ్రి చేసిన వాగ్దానం మీ మీదకి పంపుతున్నా. నా తండ్రి ఒక వాగ్దానం చేశాడు, పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తానని. నా తండ్రి మీకు ఒక వాగ్దానం చేశాడు, ఆదరణకర్తను పంపిస్తానని. నా తండ్రి ఒక వాగ్దానం చేశాడు, సత్యస్వరూపిగా ఆత్మను మీ పైన కుమ్మరిస్తానని. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు మీ మీద ఆ వాగ్దానం చేయబడిన ముద్రను ఉంచిన వాడు. వాగ్దానం చేయబడిన ఆ ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు కనుక వాగ్దానము చేయబడిన ఆ ఆత్మ మీ మీదకి నేను పంపుతున్నా. మీరు ఎక్కడ నిలిచి ఉండాలని చెప్తున్నాడు? పట్టణములో నిలిచి ఉండండి. ఆమె చెప్పండి. మనము ఎప్పుడు కూడా ఎదురు చూసేవారిగా ఉండాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత నేను ముద్రించబడాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత నా కుటుంబం ముద్రించబడాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మా సంఘం ముద్రించబడాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మా పరిచర్య ముద్రించబడాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మేము, మా ప్రాంతం, మా పట్టణం ముద్రించబడాలి అని ప్రతిరోజు కూడా ఎదురు చూసే వరకు మనం ఉండాలి. మూలవాక్యం చదివాము, వాగ్దానం చేయబడిన ఆత్మచేతనే మీరు ముద్రించబడ్డారు. ఆమె చెప్పండి. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడిన మనం ఎలా ఉండాలో ఒక్క మాట మీకు చూపిస్తాను. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు రాయబడిన మాట, మీరు పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి. అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు రాయబడిన మాట,
ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. అక్కడ ఏమన్నాడంటే లోకాసు వార్తలో, ఇదిగో తండ్రి చేసిన వాగ్దానం మీ మీదకి పంపుతున్నా, మీరు పట్టణంలో నిలిచి ఉండండి. ఇక్కడేం రాయబడిందంటే మీరు ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి కనిపెట్టండి. పట్టణంలో ఎదురు చూడమంటున్నాడు, కనిపెట్టమంటున్నాడు. మనము ఈ వాగ్దానం చేయబడిన ఆత్మను పొందుకోవాలి. అసలు ఏం వాగ్దానం చేశాడు, ఏం ఆత్మ ఇది అంటే అక్కడ 5వ వచనం రాయబడిన మాట, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ యోహాను మీకు పారుతున్న నీటితో బాప్తిస్మం ఇచ్చాడు, నదిలో బాప్తిస్మం ఇచ్చాడు, మీకు ప్రవాహంలో వెళుతున్న కొట్టుకొని పోతున్న పరిస్థితిలో బాప్తిస్మం ఇచ్చాడు. కానీ ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, మీకు వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడబోతున్నారు. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడాలంటే నీళ్లలో బాప్తిస్మం పొందారే మీరందరూ కూడా ఇప్పుడు ఆ వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి అంటే నీళ్లలో బాప్తిస్మం పొందాం సరిపోయింది, నీటిలో మునిగి లేచాం సరిపోయింది కాదు. పరిశుద్ధాత్మలు మీరందరూ కూడా ఇప్పుడు బాప్తిస్మం పొందుకొని ముద్రించబడిన వారిగా మార్చబడుదురుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతున్నామా? వాగ్దానం చేయబడిన ఆత్మచేత అభిషేకాన్ని పొందుకుంటున్నామా? మందిరానికి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. మన ఆత్మీయ జీవితంలో మనము వాగ్దానం చేయబడిన ఆ ఆత్మ చేత అభిషేకం చేత నింపబడి ముద్రించబడిన వారిగా మన ఆత్మీయ ప్రయాణం కొనసాగించబడును గాక. లోకాసు వార్తలు చదివాం, తండ్రి మీ కొరకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం కొరకు ఎదురు చూడండి, పట్టణంలో ఎదురు చూడండి. ఇక్కడ మరలా మనం చదివితే అంటాడు, మీరు కనిపెట్టండి. ప్రతిరోజు కూడా మనం ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ఆత్మ కొరకు మనం ప్రతిరోజు కూడా ఆత్మావేశం కలిగిన వారమై ఆయన ఆత్మ కొరకు నిత్యము కనిపెట్టే వారిగా మనల్ని దేవుడు మార్చునుగాక. అలా మార్చబడాలని మొదటిగా మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందిన వారిగా మనం మార్చబడాలి. ఆమెను చెప్పండి. బాప్తిసం పొందుకున్నామండి, నీళ్లలో ముంచి లేపారండి, నీళ్లలో ప్రార్థన చేశారండి, నీళ్లలో ఇక నా అయిపోయింది నా జీవితం, ఇక చాలు నాకు రక్షణ వచ్చేసింది, నేను పరిశుద్ధాత్మను పొందుకోకపోయినా రక్షణ పొందుకున్నా చాలు సరిపోయిందని మనం అనుకుంటాం. కానీ నీళ్లలో యోహాను బాప్తిసం ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలి. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడాలి. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనము ముద్రించబడి నడిపించబడేటట్లుగా మొట్టమొదటిగా మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకునే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. రెండో మాట చదవండి, మరలా ఎఫెసీయులకు రాసిన పత్రికలోకి వెళ్తే 4వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాట. ఎందుకని అంటున్నాడు ఆ మాట? నీళ్ళలో బాప్తిసం పొందాం, ప్రార్థన చేసుకుంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం, ఇంతో అంత మాకున్నది దశభాగము కానుకో వేస్తున్నాం, కానీ మా బ్రతుకులు మారట్లా, మా పరిస్థితులు మారట్లా, మాకున్నటువంటి జీవిత గమ్యం మారట్లా. దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడ్డారు. మీ కొరకు వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రను పొందారు. ఏదైనా ఒక ముద్ర, ఒక సీల్ వేయబడిందంటే అది ఇక ఎవరు కదల్చడానికి ఉండదు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు సమాధికి కూడా ముద్ర వేశారు, సీలు. ఈ రోజున మన ఆత్మీయ జీవితం వాగ్దానం చేయబడిన ముద్ర చేత ముద్రించబడిందా? వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడుతున్నామా? ఈ దేహం పరిశుద్ధాత్మకు నిలయంగా మార్చబడుతుందా? ఈ దేహంలో దేవుని ఆత్మకు తప్ప వేరే దేనికి తావు లేదనే విధంగా ముద్ర వేయబడిందా? మనము ప్రత్యేకించబడ్డామా? ఆత్మీయతలో ఎదుగుతున్నామా? పరిశుద్ధాత్మలో బాప్తిసాన్ని పొందుకుంటున్నామా? ప్రతి దినము పట్టణంలో ఆ వీధులలో దేవుని కొరకు రాకడ కొరకు కనిపెట్టే వారిగా ఉంటున్నామా? ఇక్కడ మనం చదివిన మాటలు అన్నీ మనం గమనిస్తే మనము పరిశుద్ధాత్మల బాప్తిసం పొందుకొని వాగ్దానం చేయబడిన
ముద్ర కలిగిన వారిగా మనం మార్చబడాలి. ఏమంటే ముద్ర లేకపోతే ఏమవుతుంది? వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ ముద్ర లేకపోతే ఏమవుతుంది? దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక దినాన మన ప్రయాణం, మన యాత్ర, మన ముగింపు ఏదైనా ఉంది అంటే పరలోకంలో కనబడాలి, నిత్యత్వంలో కనబడాలి, దేవునితో యుగ యుగాలు నేను కూడా ఉండాలి. ఆ నిరీక్షణే మనల్ని బ్రతికిస్తుంది, ఆ నిరీక్షణే మనల్ని నడిపేస్తుంది. అందుకే వారం వారం శనివారం పరిశుద్ధాత్మ కూడికలో ఆత్మదేవుడు మనతో మాట్లాడేది. అందుకే ఆదివారం ఆదివారం ఆత్మదేవుడు మనల్ని దర్శించేది. దేవుని సంధిలో కనబడండి, దేవుని సంధికి రండి, దేవునితో సహవాసం చేయండి అని చెప్పేది దేనికంటే వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడకపోతే మనం ఎందులోనూ కూడా పాలి భాగస్తులుగా మార్చబడం. ఒకవేళ దేవుని రాకడలో విడవబడితే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారం మనలను సరిచేయడానికి, మనలను వాగ్దానం చేయబడిన ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రించడానికి మన మధ్యకు వస్తున్నాడు. లోకాసు వార్తలో వాగ్దానం చేసిన ఆత్మ మీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ఎదురు చూడండి, పట్టణంలో కనిపెట్టండి. ఇక్కడ అంటాడు అపోస్తలుల కార్యాల 1వ అధ్యాయం 4వ వచనంలో, మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం ఎదురు చూడండి, కనిపెట్టండి. ఎక్కడ చూసినా ఆత్మ కోసం కనిపెట్టమని. మనం దేనికోసం కనిపెడతాం? సంపాదన కోసము, జీవనోపాధి కోసము, బిడ్డల కోసము, ఈ కుటుంబ పోషణ కోసము, ప్రతిదాని కోసం కనిపెడుతున్నాం. పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూడగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ నా పైన కుమ్మరించబడాలని ఆశ కలిగి ఉంటున్నామా? ఆయన అంటున్నాడు, వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరందరూ ముద్రించబడ్డారు. ఎందుకని తొట్టిల్లిపోతున్నారు? వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరందరూ ముద్రించబడ్డారు. ఎందుకని జారిపోతున్నారు? వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరందరూ ముద్రించబడ్డారు. ఎందుకని కనిపెట్టలేకపోతున్నారు? వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరందరూ ముద్రించబడ్డారు. ఎందుకని ఎదురు చూడలేకపోతున్నారు? దానికి మొదటి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత అగ్ని బాప్తిసం పొందలేకపోతున్నాం. నీటిలో బాప్తిసం పొందుకున్నానండి, సరిపోయింది. మునిగి లేచానండి, సరిపోయింది అనుకుంటున్నాం. పరిశుద్ధాత్మ చేత మనము బాప్తిస్మము పొందు వారిగా దినదినము దేవుడు అభిషేకం చేత నింపునుగాక. ఆ అభిషేకం మనం పొందుకుంటే ఆ పరిశుద్ధాత్మలో మనం బాప్తిసం పొందుకుంటాం. రెండవది ఇక్కడ మనం చదువుతున్న ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. ఎందుకని పరిశుద్ధాత్ముడు మన వలన దుఃఖపడుతున్నాడు? ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దుఃఖపడుతున్నాడు? మందిరానికి వెళ్ళట్లేదా? ప్రార్థన చేయట్లేదా? పాటలు పాడట్లేదా? ఆరాధన చేయట్లేదా? వాక్యాన్ని వినట్లేదా? చదవట్లేదా? ఎందుకని మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు? మీరు దేవుని సన్నిధికైతే వస్తున్నారు, కానీ మీ మనస్సు నాకు దూరంగా ఉంది. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చూసి దుఃఖపడుతున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నాం, కనబడడం కోసం వస్తున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నాం, బాధలు తీరుతాయి, సమస్యలు పోతాయని వస్తున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నాం, ఇంత అంత నాకు లాభం కలుగుతుంది అని వస్తున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏదో ఒక మేలు చేయకపోతాడా అని వస్తున్నామా? దేవుని సన్నిధికి వచ్చిన మనము పరిశుద్ధాత్మను ఆనందపరిచే వారిగా మన జీవితాలు మార్చబడాలి. ఆమె చెప్పండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచగుడి. తర్వాత ఒక మాట ఉంది, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడ్డారు. ఆమె చెప్పండి. మనం ఎక్కడ ముద్రించబడ్డామో తెలుసా? ఫలానా గౌరవం కలిగిన వారి దగ్గర ముద్రించబడ్డాం రాయిట్లా. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మీరు నా యందు ముద్రించబడ్డారు. ఎప్పటి వరకు? విడుదల దొరికేంత వరకు, విడుదల కలిగే రోజు వచ్చేంత వరకు. ఈ భూమి కూడా అంట ఎదురు చూస్తుంటే నాకు విడుదల ఎప్పుడు వస్తుంది అని, ఆకాశం ఎదురు చూస్తుంటే నాకు విడుదల ఎప్పుడు వస్తుందని, సూర్య చంద్ర నక్షత్రాలు అనుకుంటున్నాయి అంటే నాకు విడుదల ఎప్పుడు వస్తుందని. విడుదల రావడం అంటే దేవుని రాకడ రావడం. ఇవన్నీ వచ్చినప్పుడు ఇక సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు. ఈ భూమి మీద ఎలాంటి వారు ఉంటారో తెలుసా? ఎప్పుడు ఇక ఏడుపు, పళ్ళు కొరగడం, ఇక అదే పనిలో ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, విమోచన దినము వరకు కూడా మీరు ముద్రించబడ్డారు. ఆమె చెప్పండి. మనం పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేవారిగా ఉండాలి.
రెండవది విమోచన దినం వరకు మనం ముద్రించబడిన వారికి ఉండాలి. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. 4:14. అందువలన మనము ఇక మీదట ఇప్పటివరకు ఎలా ఉంటున్నామంట? ఆత్మీయ జీవితంలో పసిపిల్లలుగా ఉంటున్నాం. పసిపిల్లలమై ఉండి, వినండి, మనుష్యుల మాయోపాయాల చేత వంచనతోనూ తర్వాత తప్పు మార్గమునకు ఇక్కడ మనం గమనిస్తే మనం ఎలా ఉండకూడదంటే పసిపిల్లలుగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, దేవుడు అంటున్నాడు, ఇదిగో పిల్లలను చూసి అంటున్నాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని. అంటే మనం పిల్లలుగా ఉండాలి. దేవుని దృష్టిలో మనం పిల్లలుగా ఉండి, దేవునికి పిల్లలుగా మనం బ్రతికి, దేవుని దృష్టిలో ఆయనకు ఇష్టమైన పిల్లలుగా మనం జీవించి, ఆయన కొరకు మనం బ్రతికే వారిగా ఉండాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం రాయబడిన మాట, అందువలన మనం ఇక మీదట పిల్లలమై ఉండి, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక. ఇలాంటి పరిస్థితులు మనలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా పసిపిల్లలుగా ఉన్నాం. పసిపిల్లలకి మాయ చేయడం తెలియదు, పసిపిల్లలకు మోసం చేయడం తెలియదు, పసిపిల్లలకి అబద్ధం ఆడడం తెలియదు, పసిపిల్లలకి దొంగతనం తెలియదు. పసిపిల్లలంటే మాటలు కూడా రాని పిల్లలు. కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత, కొద్దిగా మాటలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దొంగతనం ఎలా చేయాలో తెలుసు, ఉన్నది లేదని చెప్పడం తెలుసు. మాయోపాయాల చేత, కుయుక్తి చేత, వంచన చేత, తప్పు మార్గమునకు లాగేటువంటి కుయుక్తి చేత ఎన్నో కార్యక్రమాలు ఎదురవుతున్నాయి. అయితే మనం ఇలా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇలా ఉంటే ఏమవుతుంది? ఆత్మచేత మనం ముద్రించబడిన వారిగా ఉండం. ఏ ఆత్మ? వాగ్దానము చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడిన వారిగా ఉండాలంటే మనలో వంచన ఉండకూడదు, తప్పు మార్గమునకు లాగు కుయుక్తి ఉండకూడదు, కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, అల్లరులు, మత్తతులు, కలహాలు ఏది మనలో ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఎందుకని? మీరందరూ కూడా వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. దేవునికే మహిమ కలుగును గాక. మనము ఎలా ఉండాలంటే ప్రతిరోజు కూడా ఆత్మచేత నింపబడిన వారమై పసి పిల్లలుగా కాక గాలికి కొట్టుకొని పోతూ అటు ఇటు ఎక్కడ ఏ ఉపదేశం వినబడుతుందో ఆ ఉపదేశానికి గాలికి కొట్టుకొని పోయే వారిగా పోక ఆత్మచేత నింపబడిన వారిగా, వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన వారిగా మనం ఉండేటట్లు దేవుడు మనకి సహాయం చేయునుగాక. ఇంకొక మాట చూడండి, ముగించేస్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం రాయబడిన మాట చదవండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియే. ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను, అనుదినము దానికి ముద్రగా ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాటలు వెంటనే మన జీవితంలో దుర్నీతి నుండి మనం తొలగిపోవాలి. దుర్నీతి అంటే నీతి కానిది దుర్నీతి, నీతి కానిది అవినీతి, నీతి కానిది ఏది కూడా అది దుర్నీతిగానే కనబడుతుంది. మనము దుర్నీతి నుంచి తొలగించబడిన ముద్ర దేవుడు మన మీద ఉంచునుగాక. ప్రభువు నామమును ఒప్పుకునే ప్రతివాడు, యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకునే ప్రతివాడు రక్షించబడతాడు. యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకునే ప్రతివాడు తప్పించబడతాడు. యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకునే ప్రతివాడు కాపాడబడతాడు. అయితే
దుర్నీతి మనిషిని ఏలుబడి చేస్తుంది, దుర్నీతి మనిషిని నడిపిస్తుంది. ఆ దుర్నీతి మనలో నుంచి తొలగిపోయేటట్లు దేవుడి కార్యాలు జరిగించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ముద్రించబడ్డాం. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం నడిపించబడుతున్నాం. మొట్టమొదటిదిగా పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత బాప్తిసం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడే వారిగా మార్చబడాలి. రెండవదిగా మన జీవితంలో మనము ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారిగా కాక విమోచన దినము వరకు ముద్రించబడిన వారిగా మనల్ని దేవుడు బలపరచాలి. ఆమెను చెప్పండి. విడుదల రోజు వచ్చేంత వరకు. ఏమంటే ఇప్పుడు మాకు విడుదల లేదా అనుకుంటాం, విడుదల ఉంది, అన్ని స్వేచ్ఛగానే ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితంలో పాపం అనే బంధకాలు మనం బంధించబడుతున్నాం. రక్షణ పొందుకున్నా, బాప్తిసం పొందుకున్నా, బల్లలో పాలు బొమ్మలు పొందుతున్నా, ఏదో ఒక దుర్నీతి, ఏదో ఒక విడుదల లేనటువంటి బంధకాలు మనిషిని పట్టి పీడిస్తున్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు, విమోచన దినము వరకు, విడుదల వచ్చే రోజు వరకు కూడా మీరు వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి. ఆమెను చెప్పండి. అలాంటి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనము ముద్రించబడిన వారిగా దేవుడు మనల్ని బలపరచునుగాక. పసిపిల్లలుగా కాక, గాలికి ఇటు అటు కొట్టుకొని ఎగిరిపోయి చెదిరిపోయే వారిగా కాక, ముద్రించబడిన వారిగా మనము మార్చబడదుము గాక. ఇంకొక మాట ఏంటంటే, దుర్నీతి నుంచి తొలగిపోయేటట్లుగా, దేవుని నీతిలో నడిపించబడేటట్లుగా దేవుడే మనల్ని ముద్రించునుగాక. ఇంకొక మాట చూడండి, రోమపత్రిక 8:9. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇక్కడ మీరు వినండి మాట. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, నేనైనా మీరైనా మనెవరమైనా క్రీస్తు ఆత్మ కనుక మనలో లేకపోతే మనం ఆయన వారము కాదు అని లేఖనాలు ఖచ్చితంగా చెప్తున్నాయి. దేవుని మాట సెలవిచ్చేది ఏంటంటే, మనము క్రీస్తు ఆత్మచేత ముద్రించబడాలి. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆ ఆత్మచేత నడిపించగలిగిన, అభిషేకం కలిగిన వారిగా మనం ముద్రించబడాలి. అలాంటి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దేవుడు అనుగ్రహించునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడి, పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందుకొని, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా విమోచన దినం కొరకు ఆ ఆత్మచేత నడిపించబడి, దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా దుర్నీతి నుంచి తొలగించబడి, నీతి కలిగిన బిడ్డలుగా, నీతికి వారసులుగా మార్చబడి, విమోచన దినం కొరకు ఎదురు చూస్తూ, దేవుని ఆత్మ మనలో ఉంటే మనము ఆత్మ స్వభావం కలిగిన వారం. దేవుని ఆత్మ మనలో లేకపోతే మనం ఆత్మ స్వభావం కలిగిన వారం కాదు. ఆ ఆత్మ స్వభావం చేత నడిపించబడేటట్లు దేవుడే మనకు సహాయం చేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని మాట మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని మాట మనల్ని దర్శిస్తున్నప్పుడు, దేవుని మాట మనల్ని ధైర్యపరుస్తున్నప్పుడు, ఆ మాటకి మనము అప్పగించుకొని మనం ఆత్మీయ జీవితంలో అడుగులు ముందుకు వేయగలిగితే అది మన ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవుని సందులో వచ్చిన మనం, దేవుని సందులో కూర్చున్న మనం, దేవుని సందులో మాటలు వింటున్న మనం ఇక్కడుండి ఎక్కడో ధ్యాస పెట్టుకొని, ఎక్కడుండి ఎక్కడో ఆలోచన పెట్టుకొని కనుక దేవుని సందులోకి ఉంటే అది మనకు దీవెనకరంగా మార్చబడదు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా అసలే మార్చబడదు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత అభిషేకించబడాలి. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం నడిపించబడాలి. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిసం మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం పట్టణంలో ఎదురు చూడాలి. ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ కోసం ప్రతిరోజు ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ కనిపెట్టాలి. కనిపెట్టకుండా, ఎదురు చూడకుండా, నన్ను ఆత్మతో నింపయ్యా, నన్ను అభిషేకంతో నింపయ్యా, వాగ్దానం చేయబడిన ఆత్మతో నన్ను ముద్రించయ్యా అని మనం ఎంత గోల పెట్టినా ఆయన ఆత్మచేత మనల్ని ముద్రించడు.
మనము కనిపెట్టేవారిగా, ఎదురు చూసేవారిగా, పరిశుద్ధాత్మను దుఃఖపరచని వారిగా, దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా విడుదల రోజు వరకు ఎదురు చూసేవారిగా, ముద్రించబడిన ఆత్మ కోసం నింపబడేటట్లు దేవుడు మనల్ని నడిపించునుగాక. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుకోవాలి ప్రతిరోజు. ఎప్పుడో సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందుకున్నా సరిపోదా అని అనుకుంటాం. ప్రతిరోజు కూడా మనము పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని పొందుకునే వారిగా మనము మార్చబడదుము గాక. యేసుక్రీస్తు ప్రభులు వారు బాప్తిసం పొందడానికి ఆ నది దగ్గరికి వచ్చి యోర్దాను నదిలోకి యోహానుని బాప్తిసం ఇవ్వమంటే ఆయన అంటాడు, అయ్యా నేను నీ వలన బాప్తిసం పొందుకోవాలి అంటే ఆయన అంటాడు, ఇదిగో ఇప్పటికీ సృష్టి యావత్తు ఇలా కానివ్వమని చెప్తే ఆయన బాప్తిసం ఇవ్వగానే, బాప్తిసం ఇస్తూ ఉండగానే ఆకాశం తెరవబడింది. పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి వచ్చి వాలగా వెంటనే తండ్రి స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇక్కడ మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడే ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే ఉన్నాడు, తండ్రి స్వరము కూడా అక్కడే ఉంది. ఈ రోజున ఈ 3 ప్రతి ఒక్కరిలో నింపబడాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఎవరు నమ్మి బాప్తిసం పొందుతారో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, ఇదిగో భూదిగంతముల వరకు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా తయారు చేయండి. ఈ రోజున బాప్తిసం ఇచ్చేది దేనికి? బాప్తిసం పొందుకునేది దేనికి? మత మార్పిడి కాదు. రక్షణ అనేది ఏది లోక సంబంధమైన ఆచారం కాదు. ఆయనకు అనేకులను శిష్యులుగా తయారు చేయబడేటట్లుగా, ఆయన కొరకు జీవించే వారిగా మార్చబడేటట్లుగా, లోక ఆచారాల ప్రకారం కాక, లోక నడవడి ప్రకారం కాక, లోక పద్ధతి ప్రకారం కాక, యేసు క్రీస్తు మార్గంలో నడిపించబడేటట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతివానికి సహాయం చేయునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనం పొందుకున్న బాప్తిసము ఆ రోజు నుంచి ప్రతిరోజు ఎప్పుడు ప్రార్థన చేసుకున్న పరిశుద్ధాత్మతో అగ్ని బాప్తిసం దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధాత్మలో అగ్ని బాప్తిసం చేత దేవుడు మనలను నింపునుగాక. ఆయన వాగ్దానం చేసిన అదే పరిశుద్ధాత్మ చేత మనలను ప్రతిరోజు దేవుడు ముద్రించునుగాక. అలా ముద్రించబడాలి అని ఆశ మనలో ఉంటే, అలా ముద్రించబడాలనే ఆ కోరిక మనలో ఉంటే, అలా ముద్రించబడాలనేటువంటి తృష్ణ మనలో ఉంటే ప్రతిరోజు ఆయన ముద్రిస్తాడు. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రిస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తిసం చేత ముద్రిస్తాడు. ప్రతిరోజు కూడా విడుదల రోజు వరకు మనం ఎదురు చూస్తున్నామే, ఆ అభిషేకం కలిగిన ముద్ర చేత మనం ముద్రిస్తాడు. అట్టి అభిషేకం, అట్టి ఆత్మ నింపుదల, అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దుర్నీతి నుంచి తొలగించి ఆత్మాభిషేకం ముద్రిస్తాడు. పసిపిల్లలుగా ఉండక, అటు ఇటు కొట్టుకుని పోయేవారిగా ఉండక, గాలికి చెదరగొట్టబడిన వారిగా ఉండక, ఎన్నోసార్లు కుయుక్తుల్లో, ఎన్నోసార్లు వంచనలో, ఆలోచనలు మునిగిపోయేవారిగా ఉండక, పరిశుద్ధాత్మ దేవుడు మనలను వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించునుగాక. అందరూ లేచి నిలబడిన ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయబడిన ఆత్మచేత నేను ముద్రించబడాలి, వాగ్దానం చేయబడిన అదే ఆత్మచేత నేను బలపరచబడాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని నేను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నింపుదల నేను అనుభవించాలి, పరిశుద్ధాత్మ దేవుడే నాలో ఉండాలి, నాతో ఉండాలని ఒక్క క్షణం ఆయన వైపు చూస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఎవరికి వారి దేవుని సందులో నిలిచిన మనం, దేవుని సందులో ఎదురు చూస్తున్న మనం, దేవుని సందులో ప్రార్థనలో కనిపెడుతున్న మనం ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని పొందలేక, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అనుభవించలేక, పరిశుద్ధాత్మ దేవుని ఆయన ఆత్మ స్పర్శను అనుభవించలేని వారికి వచ్చి వెళ్ళిపోతున్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు, ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. మీరు వాగ్దానం చేయబడిన ఆత్మ చేతనే నడిపించబడే వారిగా మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క క్షణం, అయ్యా నన్ను పరిశుద్ధాత్మలో బాప్తిస్మంతో నింపయ్యా, పరిశుద్ధాత్మ అభిషేకం, అగ్ని అభిషేకం నా మీద కుమ్మరించండి అయ్యా.
విమోచన దినం వరకు నేను ఎదురు చూసేవారిగా, ముద్రించబడిన వారిగా నన్ను మార్చండి అయ్యా. పరిశుద్ధాత్మను దుఃఖపరచక పరిశుద్ధాత్మను సంతోషపెట్టేవారిగా నన్ను మార్చి నడిపించయ్యా. పసిపిల్లలుగా కాక ఎదిగిన వారిగా, ఆత్మ సంబంధమైన ఎదిగిన వారిగా మమ్మల్ని నిలబెట్టయ్యా. అట్టి కృపను దయచేయండి అయ్యా. దుర్నీతి నుంచి మమ్మల్ని తొలగించండి అయ్యా. అంటే ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మ స్వభావం కలిగిన వారిగా ఉంటాం. ఆ ఆత్మ స్వభావం చేత మనం నింపబడితే ఆయన అంటున్నాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆయన ఆత్మ లేకపోతే ఆయన వారం కాదు. అందుకే ఆయన ఆత్మ చేత మనం నింపబడితే ఆత్మ స్వభావం కలిగిన వారిగా మార్చబడాలని ఆత్మదేవుడి కోరుకుంటూ ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకునేప్పటికీ ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మహిమగలది నీ దివ్యరాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం. మహిమగలది నీ దివ్యరాజ్యం, తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం. సియోనులో చేరాలనే నాశయం నెరవేర్చుమా. సియోనులో చేరాలనే నాశయం నెరవేర్చుము. యేసయ్య నిన్ను చూచి హర్షింతునే. వినేలు రాజా నీకే నా వందనం. వినేలు రాజా వేలాది వందనం. వినేలు రాజా నీకే నా వందనం. వినేలు రాజా వేలాది వందనం. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మానీయుడా, మారని మమతల మానీయుడా. కీర్తించి నిన్నే కనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే కనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది నీ స్నేహ బంధం, మహిమగానను మార్చిన వైనం. మధురమైనది నీ స్నేహ బంధం, మహిమగానను మార్చిన వైనం. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమిచ్చి నీ రుణము నే తీర్చును. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. వినయ భావము ఘనతకు మూలం,
నూతన జీవములో నడుపు మార్గం, వినయ భావము ఘనతకు మూలం. నూతన జీవములో నడుపు మార్గం, నా విన్నపం విన్నావులే, అరుదించెనే నీ వరములే. నా విన్నపం విన్నావులే, అరుదించెనే నీ వరములే. ఏమని వర్ణింతు నీ కృపలను, కీర్తించి నిన్నే కనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. 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 కీర్తించి నిన్నే కనపరతునయ్యా, మనసార నిన్నే. యేసయ్యా 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 యేసయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. కీర్తించి నిన్నే ఘనపరతునయ్యా, మనసార నిన్నే ప్రేమింతునయ్యా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇది నా విధంగా పరిశుద్ధాత్మ కూడిక ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీరు మా మధ్యన సంచరిస్తూ ప్రతి ప్రార్థన పైన మీ మనస్సును కనుదృష్టిని మీరు నిలిపి జవాబాను గ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొక్కసారి ఇది నాన్న రేపటి దిన ఆరాధన కొరకు చేసిన ప్రార్థనలన్నీ ఆలకించారు. ఎవరు ఏ సమస్యలు ఉన్న సమస్యలన్నింటికీ కూడా నేను చేసిన ప్రతి ప్రార్థనలకు మీరు జవాబును అనుగ్రహించిన దేవుడు అన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బలహీనులను మీరు ముట్టండి, స్వస్థత దయచేయండి, సమస్యలు ఉన్న వారికి పరిష్కరించండి. ఆయన ఏ రకమైనటువంటి సమస్య అయినా సమస్యగా కనబడక పరిష్కరించబడాలి తండ్రి. ఇదిగో నాయన ఈ దినాన్ని పరిశుద్ధాత్మ కుడికలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు మమ్మల్ని ముద్రించినందుకు వందనాలయ్యా. ఆ ఆత్మ ద్వారా మేము సరిచేయబడి నడిపించబడి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడానికి దినదినము అయినా ఇదిగో నీ రాకడ కొరకు కూడా విడుదల దినము వరకు కూడా మేము ఎదురు చూడగలిగిన ముద్రించగలిగిన వారికి మేము మార్చబడడానికి, దుర్నీతి నుంచి తొలగించబడి నీతిమంతులుగా మార్చబడే ముద్రించబడడానికి ఇదిగోనైనా ఆత్మ స్వభావం కలిగిన వారిగా మేము నడిపించబడడానికి మా పైన నీ అగ్ని అభిషేకాన్ని మీరు కుమ్మరించినందుకు వందనాలు. పసిపిల్లలము కాక ఆయన నీ రాకడ కొరకు నిత్యత్వంలో అడుగుపెట్టగలిగిన అభిషేకం నింపి నడిపించబడ్డానికి, గాలికి కొట్టుకొని పోయేవారిలాగా కాక, దుర్నీతి కలిగిన వారిగా కాక, ఏ రకమైన కలహం మత్సరం కలిగిన వారిగా కాక, కుయుక్తి కలిగిన వారిగా కాక,
నీ కొరకు ఎదురు చూసే గుంపులు మేమందరం సిద్ధపరచబడ్డానికి నీ ఆత్మను మీరు మాకు తోడుగా ఉంచి ప్రతి దినము కూడా అట్టి ఆత్మ చేత మీరు మమ్మల్ని ముద్రించారు. అవును ప్రభువా, ఆత్మ స్వభావం మేము కలిగి ఉండాలని, ఆత్మ లేనివాడు నావాడు కాడని మీరు సెలవిచ్చినట్లుగా, ఎవరైతే ఆత్మ స్వభావం కలిగి ఉంటారో ఆయన వారు అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా శరీరాన్ని జయించాలని, ఆత్మలో ఎదగాలని ప్రతి దినము మీరు మమ్మల్ని బలపరుస్తున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ దినాన ఈ పరిశుద్ధాత్మ గుడిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించండి, మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. రేపు దినాన్ని జరిగే ఆదివారపు ఆరాధన కూడా మహిమకరంగా జరిగించండి. విందు కార్యక్రమాన్ని కూడా దీవెనకరంగా మార్చండి. ఘనంత మహిమ ప్రభావాలు మీ నామనికి ఆరోపించుకుంటూ అట్టి కార్యాలు మీరు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి విన్నవించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.